నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని మడమనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఎస్ఐ అజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆసం ఉమారాణి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు సుమన్ కోడలు అనూష దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వివి రాధాకృష్ణ, ఉపాధ్యాయులు శివశంకర్, పిడి మల్లికార్జున పాల్గొన్నారు. మార్క్స్ తెచ్చుకున్న పిల్లలు అబో చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అబో అందరూ కూడా 90 రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సార్ మనల్ని ఈరోజు మడమనూరు హై స్కూల్కి రావడం జరిగింది ప్రత్యేక ఆహ్వానం మేరకు. సో ఇక్కడ చదువుతున్న 10th క్లాస్ విద్యార్థులు మొత్తం 48 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. మడమనూరు సంబంధించి, అదేవిధంగా బండేపల్లి సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరం కూడా 580 మార్కులు మండలంలోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిందని చెప్పి నాకు తెలిసింది. నిజంగా చాలా సంతోషం విషయం. మన మనుబోలు మండలంలో మడమనూరులో ఇంత బాగా చదువుకొని ఇక్కడ నుంచి మండలం టాప్ చేసి ఇక్కడ నుంచి బాగా సక్సెస్ అయ్యేందుకు నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాగే స్టూడెంట్స్ ఇంకా బాగా చదువుకొని మీ అన్నయ్యల్ని, మీ సిస్టర్స్ని అందరం కూడా ఆ విధంగా టార్గెట్ చేసుకొని ఎవరైతే 580 సాధించారో వాళ్ళు ఎలా చదువుకున్నారో అదేవిధంగా గైడ్లైన్స్ చేసుకొని మీరు ఆ విధంగా చదువుకొని రేపొద్దున్న మీరు కూడా ఈ సంవత్సరం మంచి ఉత్తీర్ణత తెచ్చుకొని రేపొద్దున కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటి నుంచే మీకు ఇది లైఫ్ స్టార్ట్ అనమాట. 10th క్లాస్ అంటే ఇక్కడ నుంచి మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక IAS అవ్వాలన్నా, ఒక IPS అవ్వాలన్నా, ఏం చదువుకున్నా సరే, సో మీకు 10th క్లాస్ SSC అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చే స్కోర్ సందర్భంగా మీకు అన్నీ కూడా ఇంక డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇది బేసిక్. ఇది ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీకు ఈ బేస్ 6 నుంచి 10th వరకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉంటుందో లైఫ్ టైం మీకు అది ఉంటుంది. ఏ గ్రూప్స్కి వెళ్ళినా సరే, సివిల్స్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడైతే 6 నుంచి 10th వరకు మనకి కంటెంట్ చదువుకుంటామో అదే కంటెంట్ మనకు రిపీట్ అవుతుంటుంది. సో కాబట్టి బాగా చదువుకొని మంచి స్కోర్ చేసి మీకు మంచి అన్ని వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఫ్యాకల్టీ మంచి వాళ్ళు ఉన్నారు. సో ఉన్నాయి కాబట్టే సో మీ అన్నయ్యలందరూ కూడా మంచి వెల్ స్కోర్ చేసేసి మండలంలోనే టాప్ వెళ్ళిపోయారు. సో కాబట్టి మీ అన్నాల అడుగుజాడల్లోనే మీరు కూడా బాగా చదువుకొని మంచి టాప్ స్కోర్ చేసి మన మనుబోలు మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి అందరి తరపున నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మన 10th క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యార్థులు అందరికీ కూడా ఈ ప్యాడ్స్ మరియు ఈ పెన్నులు పంపిణీ కార్యక్రమానికి ముందుకొచ్చిన ఈ దాతలకు నా ప్రత్యేకంగా నా సాయం చేయాలన్న గుణం ఉండాలి. అది ఉంటే అది చాలా అది అందరికీ మంచిది. అది ప్రతి ఒక్కరూ పక్క వాళ్ళకి సాయం చేస్తామంటే రేపొద్దున్న ఇప్పుడు ఎవరైతే సాయం పొందుతున్నారో రేపు కూడా వాళ్ళు రేపొద్దున సక్సెస్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఎంతోమందిని సాయం చేసి ఇప్పుడు ఇనిషియల్గా ఆ సాయం పొంది రేపొద్దున వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి రేపొద్దున వారు ఒక 10 మందికో 20 మందికో సహాయం చేయగలరు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అప్పుడు మనకు ఆ తారతమ్యాలు పెద్ద చిన్న ఉండవు, అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో పెద్దోళ్ళు కిందోళ్ళని అన్ని చూసుకుంటా ఉంటే అందరూ కూడా సమానంగా వెళ్ళొచ్చు. నిజంగా ఈ స్కూల్ తరపున కానీ, విద్యార్థి తరపున కానీ, మా తరపున ఎవరైతే ఇలాగా దాతలు ముందుకొచ్చి స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ సంబంధించి ఈ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చే ఎగ్జామ్లో ఎలాంటి భయపడకుండా, ఇలాంటి ఇది లేకుండా మీరు ఇంతవరకు ఏం చదువుకున్నారో, ఫ్యాకల్టీ ఏం చెప్పారో అవన్నీ కూడా ట్రైన్ చేసి మంచి సక్సెస్ పొందుతారని కోరుకుంటున్నాను. ఎగ్జామ్ ఫీర్ ఏం లేకుండా మీరు ఇంతవరకు టీచర్ చెప్పింది చదువుకుంది హ్యాపీగా వెళ్ళి మంచిగా చదువుకొని బాగా రాయండి. అందరికి కూడా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులందరికి కూడా ప్రత్యేకంగా మీ ఫ్యాకల్టీ తరపున, మా తరపున, అందరి తరపున కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.